నా క్యారెక్టర్ ఏంటో మీకు బాగా తెలుసు, 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నా. అలాంటి నన్ను ఈరోజు మీకు ఆపోజిట్ పార్టీలో ఉన్నానని పనికిమాలిన ఎదవలు, ఎమ్మెల్యేగా గెలవలేని సచ్చు దద్దమ్మలతో ఎంత వల్గర్గా మాట్లాడిస్తున్నారో భువనేశ్వరి, బ్రహ్మణి తెలుసుకోవాలి. ఈ విధంగా మేము మీ మీద స్టార్ట్ చేస్తే మీరు అసలు ఒక్క నిమిషం కూడా రోడ్డు మీద తిరగలేరు. ప్రజలకు తెలుసు మేమేంటో, అందుకే మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా మంచి మనసు వాళ్ళకి తెలుసు కాబట్టే మమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నారు. ఆశీర్వాదం ఒక స్థాయికి మేము వచ్చాం. కానీ మీరు వెన్నుపోటు రాజకీయాలు, బూతు రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేస్తూ మళ్ళీ ఏదో మిమ్మల్ని ఎవరో ఏమో అన్నట్టు, ఏదో తెలుగుదేశం పార్టీలో మహిళలు మాత్రమే మహిళలు, బ్రాహ్మణి భువనేశ్వరి మాత్రమే మహిళ, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరూ మహిళలు కాదన్నట్టు మీరు మాట్లాడుతుంటే మహిళలు అసహించుకుంటున్నారు. ముందు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ చేసుకోండి, ఏం మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడండి. ఇదే కంటిన్యూ అయితే మీ నాయకులతో దిగజారుడు రాజకీయాలు చేస్తే ఇక మేమేం చేస్తామో చెప్పం, చేసి చూపిస్తాం. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కాంగ్రెస్, బీజేపీ ఆడిన నాటకంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. దొంగలాగా కరకట్టులో దానుకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి, కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇళ్లు కట్టుకొని కూర్చొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూ, ప్రజలకి కష్టకాలం వచ్చిందంటే కరోనా కానీ వరదలు కానీ వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సొంత పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎలక్షన్కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి, కానీ మేము కాదు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సిల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు.
సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్? ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏమైనా బూతుందా? తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా? అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జి చేయడానికి? నీకేం రైట్స్ ఉంది? ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి. ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు. కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది? అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు. బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు, దాని పేరేంటి అన్నాడు. సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది. బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప, ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి, పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం. అందుకే ఆ రోజు చెప్పాను, ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా? బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదంటే తప్పు, మా మీద దుమ్మెత్తి పోస్తాడంట. నిన్న ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి. 2017లో జిఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆల్రెడీ 2020లో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది. ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు, 4గురిని అరెస్ట్ చేశారు, డిజైన్ టెక్ ఆస్తుల్ని అటాచ్ చేశారు. మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా. ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు? కోర్టుకు వెళ్ళండి, జడ్జి గారి ముందర మాట్లాడండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్స్ చూపించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి, మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు. ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. జగన్ సార్ నీలాగా హైదరాబాద్లో వెళ్ళి దాక్కొని అప్పుడప్పుడు టైంపాస్ రాజకీయాలు చేయట్లేదు. తన నియోజకవర్గంలో ఇల్లుంది, నియోజకవర్గంలో టైం కేటాయించి ఒక ఎమ్మెల్యేగా అక్కడ పనిచేస్తున్నారు. విజయవాడలో ఇల్లు కట్టుకొని ఇక్కడుండి ప్రజా సమస్యలు తీరుస్తూ ముఖ్యమంత్రిగా తన బాధ్యతని 100% నెరవేరుస్తున్నాడు. నువ్వు నీ నాన్న దొంగల్లాగా రావటం, మమ్మల్ని తిట్టడం, మళ్ళీ హైదరాబాద్కి పారిపోయి దాంట్లో దాక్కోవటం. కరోనా టైంలో మీరు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఏ విధంగా దాక్కున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదురా. మంత్రులు ఎమ్మెల్యేలు చూస్తేనే నీకు తడిసిపోతుంది. జూమ్ మీటింగ్లో కొడాలి నానిగారు వంశీ గారు వస్తేనే భయపడి పారిపోయినోడివి. నువ్వు జగనన్నకి భయం ఏంటో చూపిస్తావా?